జనరల్‌గా అడల్ట్స్ కపుల్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తారో, అప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే వీళ్ళు జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఎఫెక్ట్ అయిన పిల్లల్ని కూడా చాలామందిని చూస్తున్నాం. సో అట్లాంటి టైంలో వాళ్ళు కన్సీవ్ అవ్వాలనుకున్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫర్ ఎ హెల్దీ బేబీ? రైట్. సో ఇప్పుడు బేబీ మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్దాం అనుకుంటున్నాను. ఒక ప్లాంట్ ఉన్నది, మనం ఒక ప్లాంట్ వేయాలి అనుకుంటున్నాం, ఒక సీడ్ నుంచి వేయాలనుకుంటున్నాం అనుకోండి. ఒక లెమన్ ప్లాంటే గ్రో చేయాలనుకుంటున్నాం. ఒక సీడ్ తీసుకుంటాం, దాన్ని నాటుతాము, మట్టిలో పెడతాము, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ వేస్తాము, వాటర్ వేస్తాం డైలీ. దానికి సన్ వచ్చిందా, ఎక్కువ సన్ రాకుండా మళ్ళీ లోపలికి తీసుకొచ్చి పెడతాము. కొన్ని డేస్ షేడ్లో ఉండాలి. బాగా వర్షం పడుతుంది అంటే అది కూడా అవాయిడ్ చేస్తాం. ఓవర్ వాటరింగ్ ఈజ్ ఆల్సో బ్యాడ్, అండర్ వాటరింగ్ ఈజ్ ఆల్సో బ్యాడ్. ఎవ్రీథింగ్ ఇన్ బ్యాలెన్స్ ఉండాలి. సిమిలర్ వే మనకి ఒక బేబీని వరల్డ్లోకి తీసుకొస్తున్నాము అంటే యు ఆర్ బ్రింగింగ్ అ హోల్ న్యూ లైఫ్ ఇన్ టు ద వరల్డ్. సో దానికి ప్రీనేటల్గానే ఇంక్లూడింగ్ ద న్యూట్రిషన్, ఒక కంప్లీట్, యాజ్ ఐ సెడ్, ఇప్పుడు ఒక బేబీ వస్తే ఒక హోలిస్టిక్గా మనం ఎలా చూస్తున్నాము అని చెప్పాను. అలాగే పేరెంట్స్ని కూడా హోలిస్టిక్గా మనం చూడాల్సి ఉంటుంది వెన్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఈవెన్ దో దే డు నాట్ కన్సల్ట్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడే అందరూ కన్సల్ట్ చేయరు దేర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. ఇప్పుడు అదే ప్రాబ్లం అవుతుంది. అందుకే లైక్ మన పాడ్కాస్ట్ త్రూ అట్లీస్ట్ అవేర్నెస్, ఒక్కసారి మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి ఒక గైనకాలజిస్ట్ని, పీడియాట్రిషియన్ని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కన్సల్ట్ అయితే ఇంకా అవేర్నెస్ బాగుంటుంది అనేది మన ఐడియా. దట్స్ రైట్. సో ఒక వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని అవ్వనివ్వండి, గైనకాలజిస్ట్ని అవ్వనివ్వండి. గైనకాలజిస్ట్ ఇస్ ద ఫస్ట్ అప్రోచ్ వేర్ యూ గో. సో వెంటనే వెళ్ళి మీరు ఇట్లా మేము ప్లాన్ చేసుకుంటున్నాము అన్నప్పుడు ఫస్ట్ థింగ్ అంటే క్వాలిటీ ఆఫ్ ఓవమ్ అండ్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్, ఈ రెండు కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి ఆన్ ద హెల్త్ ఆఫ్ ద బేబీ. అండ్ కొంతమంది ఏంటి అంటే కన్సీవ్ అయిన 2-3 months వరకు కూడా చాలా మందికి తెలియదు. తెలియలేనప్పుడు ఆ ఫోలిక్ యాసిడ్ అనే సప్లిమెంటేషన్ ఒకటి ఉంటుంది అనమాట, అది తీసుకోరు చాలామంది. దానివల్ల బ్రెయిన్ డిఫెక్ట్స్తో పుట్టేవాళ్ళు అండ్ ఇట్లా ఇంట్లో సంబంధం చేసుకున్నప్పుడు ఎస్పెషలీ ఈ ఫోలిక్ యాసిడ్స్ అవి తీసుకోలేనప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి జరగకుండా ముందు నుంచే మనం జాగ్రత్త, ఎస్పెషలీ ప్రీ కన్సీవింగ్ స్టేజ్లోనే జాగ్రత్త పడి మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము, తర్వాత అన్ని టెస్ట్ చేయించుకోవడము. వైరాలజీ టెస్ట్ అంటాం అనమాట. అంటే ఈ హెపటైటిస్కి, హెచ్ఐవి టెస్టింగ్స్, ఇవన్నీ కూడా మీకు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఎలాగో చేస్తారు. బట్ బిఫోర్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ అలాగ ప్లాన్ చేసుకుని ఇవన్నీ ముందే చేయించుకుని, ఏమీ లేవు స్క్రీనింగ్ చేయించుకుని. కొంతమందికి డయాబెటీస్ సడన్గా డిటెక్ట్ అవుతుంది. నవడేస్ మీరు చూసిన 20s, 30s పీపుల్ ఆర్ హ్యావింగ్ డయాబెటీస్. ఇట్లాంటివి ఏమైనా ఉంటే ముందే వాళ్ళు షుగర్స్ అవి కంట్రోల్లోకి తెచ్చుకుని దెన్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీస్. ఎందుకంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ వెరీ ఎర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు దట్ విల్ హ్యావ్ సమ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ ఫీటల్ గ్రోత్. ప్లెసెంటా నుంచి బ్లడ్ సరిగ్గా వెళ్ళదు అలాంటి కండిషన్స్లోని. సో ఇవన్నీ కంట్రోల్లోకి ముందే తెచ్చుకుని దెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది ఇట్స్ ద గుడ్ వే టు గో అబౌట్ ఇట్ ఫర్ అ హెల్దీ చైల్డ్. జనరల్గా మనం చిన్న ఉన్నప్పుడు పిల్లలకి అన్ని వ్యాక్సినేషన్స్ కానీ అన్ని టెస్ట్ స్క్రీనింగ్స్ ఇవన్నీ ఉండేటివి కాదు. ఇప్పుడు పిల్లలకి ప్రతి మంత్ ఉంటుంది స్క్రీనింగ్ అనే కానీ టెస్ట్, వ్యాక్సినేషన్స్. అయితే ఇవన్నీ అవసరం లేదు, ఊరికేనే కావాలని వాళ్ళు చేస్తున్నారు అనేది ఇంకో వర్షన్లో మనం వింటూ ఉంటాం. సో ప్లీజ్ జస్టిఫై అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అనేది. సో మన పేరెంట్స్ మన ఏజ్కి వచ్చేటప్పటికి, మన ఏజ్కి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి కొంత, లైక్ అరౌండ్ 90s, 80s కిడ్స్లో వ్యాక్సినేషన్స్ ఉండేవి. అంతకన్నా ముందు జనరేషన్స్ వాళ్ళు అంటారు, మేము హెల్తీగా లేమా, మేము మంచిగానే ఉన్నాం కదా, అమ్మమ్మలు, తాతలు, నాన్నమ్మలు వీళ్ళందరూ అదే అంటారు, మేము బాగున్నాం కదా, మేము చేయించుకోవాలా. వ్యాక్సిన్ అంటే యు ఆర్ ఇంజెక్టింగ్ లైవ్ ఒక కిల్డ్ కానీ లైవ్ కానీ వ్యాక్సిన్స్ ఉంటాయి. 2 types ఉంటాయి, యాక్టివేటెడ్, ఇన్యాక్టివేటెడ్ అంటాం. సో అట్లాంటివన్నీ మీరు అనవసరంగా ఇంజెక్ట్ చేసుకుని ఎందుకు ఇమ్యూనిటీ మీద ఇది తీసుకొస్తున్నారు. న్యాచురల్గానే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది 5 years వచ్చిన తర్వాత. 5 years వరకు అందరు సిక్ అవుతారు అంటారు. కరెక్టే, దేర్ ఆర్ మెనీ ప్రివెంటబుల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ వ్యాక్సిన్స్. లైక్ పోలియో తీసుకోండి, ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రివెంటెడ్ ఓవర్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ ద వ్యాక్సినేషన్ ఓన్లీ. అట్లానే
7 ప్రివెంటబుల్ వ్యాక్సిన్ డిసీజెస్ అనేవి తీసుకొచ్చారు, విచ్ ఆర్ కంపల్సరీ. గవర్నమెంట్ కంపల్సరీ చేసింది వాళ్ళని, మేడ్ కంపల్సరీ బై ద గవర్నమెంట్. అవి తీసుకుంటే ఈ డిసీజెస్ రావు అన్నట్టు. అంటే పర్ట్యూసిస్ అంటాము, దగ్గుతూ ఉండేవారు ఇంతకుముందు. మా మదర్ చెప్పేవారు అనమాట. ఇట్లాంటివన్నీ మేము ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్స్లో చూసేవాళ్ళం, ఇప్పుడు అవి కూడా లేవు అలాంటివి. సో అలాంటి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజెస్ అనేవి మేజర్గా సైడ్ ఎఫెక్ట్స్, అంటే రియాక్షన్స్ కొంతమందికి ఒక 10,000లో ఒకరికి, 1,000లో ఒకరికి, డిపెండింగ్ అపాన్ ద వ్యాక్సిన్ ఉండొచ్చు, విచ్ ఆర్ నాట్ మేజర్ అగైన్, విచ్ కెన్ బి అగైన్. ఇప్పుడు రియాక్షన్ ఎందుకైనా వ్యాక్సినేషన్ ఐడియల్లీ టు బి టేకెన్ ఇన్ ద మార్నింగ్ అవర్స్. ఓకే. సో దట్ ఏమైనా రియాక్షన్ వచ్చినా ఇమీడియట్లీ యూ కెన్ ఇన్ఫార్మ్ యువర్ డాక్టర్, దే కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ కొన్ని రియాక్షన్స్ కెన్ బి హ్యాండిల్డ్ ఇమీడియట్లీ యాజ్ వెల్. అది ఒకటి. సో స్క్రీనింగ్ అనేది రెగ్యులర్గా అవసరమా అంటే, పిల్లల్లోని మనకి యాజ్ దే ఆర్ గ్రోయింగ్ మనకి తెలుస్తుంది, కొన్ని తెలియవు. అంటే వాళ్ళు ఏమైనా అది నార్మలా అబ్నార్మలా అనేది వాళ్ళకి తెలియదు కొన్నిసార్లు. సో దీనికోసం లైక్ ఓరల్ హైజీన్ వెరీ బేసిక్, అది పేరెంట్స్ కూడా చూడరు రెగ్యులర్గా. సో వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ అ రెగ్యులర్ స్క్రీనింగ్ ఆర్ రెగ్యులర్, యాజ్ ఐ సెడ్, వెల్ బేబీ విజిట్స్, వెల్ చైల్డ్ క్లినిక్స్, వీటికి వెళ్ళడం వల్ల ఇలాంటివి ఆన్ అ హోలిస్టిక్ వే యూ కెన్ సీ. పెరుగుతున్నారు, మనం ఏమనుకుంటాము, చిన్నోడు పొట్టిగా ఉన్నాడులేండి, పొట్టోడు అని ఇంట్లో పిలిచాను అని చెప్తారు ఒక ఎగ్జాంపుల్ లాగా. అంటే మనకి తెలియకపోవచ్చు, గ్రోత్ అక్కడ సరిగ్గా లేదేమో, ఏమో వీళ్ళ మమ్మీ పొట్టిగా ఉంది అందుకే వీడు పొట్టిగా ఉన్నాడు అని ఒక నోషన్లో వెళ్ళిపోతుంది అది. బట్ అక్కడ దేర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వేర్ దేర్ గ్రోత్ ఇస్ ఎఫెక్టెడ్. ఒక ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నది అనుకోండి, వాళ్ళ గ్రోత్ సరిగా ఉండకపోవచ్చు. లేదా టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ అంటాం అనమాట. రెగ్యులర్గా ఇట్లా నోరు తెరిచి బ్రీతింగ్ చేయడము, రాత్రి గురక పెట్టడము, ఇలాంటివి ఉంటాయి. దానివల్ల గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. థైరాయిడ్ ఇష్యూస్ వల్ల గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ రోజుట్లో కనిపించవు. సో వెన్ యు ఆర్ గోయింగ్ అండ్ హ్యావింగ్ అ హోలిస్టిక్ అప్రోచ్ పర్టైనింగ్ టు ద డెవలప్మెంట్, గ్రోత్, న్యూట్రిషన్, ఎవ్రీథింగ్, అప్పుడు మీకు అర్థమవుతాయి. అందుకే ఈ స్క్రీనింగ్ అనేది నెసెసరీ. ఇవన్నీ ఆన్ అ లేటర్ డేట్ మనం తెలుసుకుని బాధపడి అప్పటికి వాళ్ళ గ్రోత్ ఫేజ్ అయిపోయిన తర్వాత బాధపడే కన్నా రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకోవడంలో ఇయర్లీ 1 or 2 అది తప్పులేదు. మీరు ఒక సినిమాకి వెళ్ళి స్పెండ్ చేసేదానికన్నా తక్కువే స్పెండ్ చేస్తారు.